అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము ఆపేస్తామంటూ ప్రకటించింది ఇరాన్. ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్పై దాడులు చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చెప్పుకొచ్చారు. అమెరికా అండ చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోతుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇజ్రాయెల్ దాడిలో దాదాపు 200 మంది మృతి చెందారు. అధికారికంగా ఈ సంఖ్య 138 మందికి అంటూ తెలుస్తూ ఉంటే అనధికారికంగా ఈ సంఖ్య 200కు పైనే ఉండొచ్చు అంటూ కూడా వినిపిస్తోంది. అటువంటి డిస్కషన్ జరుగుతోంది. ఇక కీలక అణు శాస్త్రవేత్తలు, ఆర్మీ అధికారులను లేపేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని కీలక పరిణామంగా చెప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటుంది, ముందు నుంచి ఒకటే మాట చెబుతోంది, ఇది మేము ప్రారంభించిన యుద్ధం కాదు, ఇది ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం. ఈ నేపథ్యంలోని ఒకవేళ ఇజ్రాయెల్ కనుక విరమించుకుంటే, ఇజ్రాయెల్ కనుక తగ్గితే మేము ఈ యుద్ధం అసలు యుద్ధమే కాదు, ఇది మరి ముఖ్యంగా ఇది వాళ్ళు ప్రారంభించిన ఒక చిన్న గొడవ లాంటిదంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వెనక్కి తగ్గాలి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎవరిని ఉద్దేశిస్తూ? ఇక్కడ ఇజ్రాయెల్ని ఉద్దేశిస్తూ ఇరాన్ చెప్పుకొచ్చిన మాటలు. ఎందుకంటే అణు శాస్త్రవేత్తలకు సంబంధించి, కీలకమైన అణు శాస్త్రవేత్తలకు సంబంధించి ఆర్మీ అధికారులను లేపేశామంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించిందా? ఇది నేనంటున్న మాట కాదు, ఇది వాళ్లకు వాళ్ళే అనుకుంటున్న మాట. ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ కీలకమైన చర్చలు ఉన్నాయి. ఎలా ఎవరెవరికి, అమెరికాకి ఇరాన్కి మధ్య కీలకమైన అణు చర్చలు జరగాలి. ఈ కీలకమైన అణు చర్చలు జరగాల్సిన సందర్భంలోనే ఇరాన్కి సంబంధించిన కీలక నేతలు కాస్త అలసత్వం ప్రదర్శించారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు అమెరికా, అట్ ద సేమ్ టైం అమెరికాతో పాటు ఇరాన్, ఈ రెండు కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. దేని మీద? ఇదే అంశానికి సంబంధించి, యుద్ధం అంశం మీద, మరీ ముఖ్యంగా న్యూక్లియర్ డీల్కి సంబంధించి. సో ఇటువంటి పరిణామ క్రమంలోనే కదా ఈ దాడి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇదే అంశాన్ని పేర్కొనడం జరుగుతోంది. ఏమని? ఆ ఒక్కరోజు ముందు 13వ తారీఖున చర్చలు జరగాలి. 13వ తారీఖున చర్చలు జరగాల్సిన క్రమంలో అప్పుడు ఒకరోజు ముందు అంటే ఆదమరచి ఉంది ఇరాన్. అంటే రేపు చర్చలు కదా, ఇంకా ఈరోజు ఏం చేస్తారని అనే కోణంలో ఇరాన్ ఉందా? ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ దాడులకు దిగింది. 13వ తారీఖున చర్చలు జరగాల్సిన సందర్భంలో 13వ తారీఖున చర్చలు జరుగుతాయనుకునే క్రమంలో ఒక రోజు ముందు దాడులకు పాల్పడ్డం, ఇది ఇరాన్ ఆదమర్చి ఉన్న క్షణంలోనే అంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఆ దాడుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ దాడులకు సంబంధించి, ఈ దాడులని వెంటనే ఆపేస్తాం అంటోంది ఇరాన్. చాలా కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మేము ప్రారంభించింది కాదు, ఇది వాళ్లకు వాళ్ళే పురుగొల్పిన పరిస్థితి. ఇటు వెనకాల అమెరికా ఉండి నడిపిస్తోంది అంటూ ఇరాన్ ఇక్కడ ఆరోపణలు గుప్పిస్తోంది. మరి ముఖ్యంగా అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడి చేసింది అంటూ ఇరాన్ చెబుతోంది. ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే, ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే మేము ఇజ్రాయెల్పై దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇరాన్ చెబుతోంది.
ఈ క్రమంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ పై అంటే ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ తన మిలిటరీ ఆపరేషన్ను ఆపేస్తే వెంటనే ప్రతిదాడులు ఆపేస్తామంటూ చెబుతోంది. ఈ అంశాన్ని స్వయంగా ధృవీకరించారు, స్వయంగా చెప్పుకొచ్చారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి. శనివారం ముఖ్యంగా శుక్రవారం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ప్రతిదాడులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం కూడా వందల సంఖ్యలో మిసైల్స్ ని ప్రయోగించింది ఇజ్రాయెల్ పైకి ఇరాన్. ఈ నేపథ్యంలోనే సుమారు అక్కడ 10 మంది మృతి చెందారు. రెండు వైపులా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా సంఖ్య పెద్దగానే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్లో 10 మంది మృతి చెందారు, 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి, 200 మందికి సంబంధించి వాళ్ళకి గాయాలయ్యాయి అంటూ కూడా చెప్పుకొస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఈ పరిస్థితుల నేపథ్యంలోని ఇరాన్ మిగిలిన దేశాలని కాంటాక్ట్ అవ్వచ్చు, మిగిలిన దేశాలను కూడా ప్రపంచ దేశాలని మిగిలిన దేశాలను కూడా మేము రంగంలోకి దించవచ్చు, కానీ మేము ఎందుకు దించట్లేదు అనేది కూడా చెప్పుకొచ్చింది ఇరాన్. ఏమంటోంది, ఇటు ఇజ్రాయెల్తో ఒక్కదాంతో మాకు ఇబ్బంది, అది కూడా ఇజ్రాయెల్ ఒకవేళ ఒక అడుగు వెనక్కి వేస్తే మేము పూర్తిగా ఈ యుద్ధాన్ని ఆపేస్తామంటోంది. ఒకవేళ ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ బేసెస్ను లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కనుక వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తే మేము ప్రతిదాడులకు దిగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటుంది టెహ్రాన్ అంటే, ఇరాన్ ఏమంటుందంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి తమకు ముప్పు ఉంది, దాన్ని అడ్డుకునేందుకే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మేము దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. అది వాస్తవం కాదు, కొట్టిపడేస్తోంది ఇరాన్. పూర్తిగా వాటిని నేలమట్టం చేసేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే అబ్బాస్కి సంబంధించి ఆయన మాట్లాడారు, అబ్బాస్ అరాక్చి మాట్లాడారు. సో ఈ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అనేది తాజాగా చూసే ప్రయత్నం చేద్దాం. Himalaya. ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందా? ఇరాన్ ఇక స్వయంగా తాను భయపడిపోయిన మాట ఆ వాస్తవానికి సంబంధించి మాట్లాడుకుంటోందా? ఇరాన్ భయపడిందా? ఈ ప్రశ్న నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్ ఎవరికి భయపడింది? ఇజ్రాయెల్కి భయపడుతోందా? అమెరికాకు భయపడుతోందా? లేకపోతే ఈ భయానికి సంబంధించి కారణం ఏవై ఉండొచ్చు? లేకపోతే ఒక ధైర్యాన్ని ప్రదర్శించడంలో భాగంగా చూపించిన ఆ వ్యాఖ్యలుగా మనం చూడాలా? ఎలా చూడాలి ఇరాన్ చేసిన ఈ కమెంట్స్ని? ఇరాన్ ఏమంటోంది? ఇజ్రాయెల్కి సంబంధించి చేస్తున్న దాడిది, ఈ దాడులకు ప్రతిదాడులుగా మేము చేస్తున్నాం తప్ప ఇక్కడ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం మా ఉద్దేశం కాదు, ప్రపంచ దేశాన్ని ఈ యుద్ధంలోకి దించాలనేది తమ తాపత్రయం కానే కాదు అంటోంది ఇప్పటికీ కూడా. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే అమెరికాతో చర్చల నేపథ్యంలో అమెరికాతో చర్చలకు మాత్రం ససేమిరా అంటోంది, అమెరికాతో చర్చలని ససేమిరా అంటోంది. కానీ ఇజ్రాయెల్కి సంబంధించి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కావచ్చు, తమ మిలిటరీ బేసెస్ని కావచ్చు టార్గెట్ చేయడం మానేస్తే మేము వెంటనే ఆగిపోతూ ఉంటుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, 2 రోజులుగా కీలక పరిణామం, దాంతోపాటు ఇటు ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ భయపడింది అనుకోవాలా, లేకపోతే వణికిపోయింది అనుకోవాలా, లేకపోతే ఒక శాంతి చర్చలకు సంబంధించి ఒక పిలుపునిస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇరాన్ ఒక ధైర్యంతో చెప్పిన మాట కింద అనుకోవాలా? ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని? అంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ చెప్తా ఉంది ఆయుధ పరంగా, టెక్నాలజీ పరంగా ఈరోజు ఆయుధాలని సమర్థవంతంగా ఉపయోగించేటువంటి దేశాల్లో అమెరికా కంటే కూడా ముందు వరుసలో ఇజ్రాయెల్ ఉంది. మనం గతంలో నుంచి చెప్పుకున్నాం, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐరన్ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసిందే ప్రపంచంలో మొదటిసారి ఇజ్రాయెల్. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దేశ రక్షణ కోసం, ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం శత్రు దేశాలే, ఒకవైపు సముద్రం, ఒకవైపు మొత్తం శత్రు దేశాలు,
వారితో నిరంతర పోరు 365 డేస్ వారితో పోరాటం చేసినటువంటి పరిస్థితి. అసలు యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తిగా గతంలో ఎక్కడైతే చరిత్రలో చెప్పుకునే వాళ్ళు ఈరోజు యుద్ధంలో ఆరితేరిన దేశాల్లో ఇజ్రాయెల్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఇజ్రాయెల్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్టేట్మెంట్, మేము పూర్తి స్థాయిలో దాడి చేయబోతా ఉన్నాం, మా దాడి ఎలా ఉంటుందో ఇరాన్ చూడబోతుంది, కాచుకోండి అని ముందే చెప్పి దాడి చేయడంలో కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది ఆ రకంగా ముందుకు పోతాం. సో ఇజ్రాయెల్ దాడికి దాదాపు వెనక్కి తగ్గింది ఇరాన్ కూడా చాలా సుసంపన్నమైనటువంటి దేశం అన్ని రకాలుగా కూడా. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము కూడా ఆపివేస్తామనేటువంటి ఒక చర్యకు, అంటే ఒక సంధికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమెరికా అంట చూసుకొని ఇజ్రాయెల్ రెచ్చిపోతుందంటూ స్టేట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో దాదాపు 200 మంది మృతి చెందారు. మనం చూసాం ఇంటెలిజెన్స్ చీఫ్ ఇరాన్ కి సంబంధించి